పై అధికారుల ఆదేశానుసారం నందిపేట మండలంలో గంజాయి సప్లై మరి గంజాయి కన్జ్యూమ్ ఎవరెవరు చేస్తారని ఎస్ఐ గారు స్పెషల్ టీంను ఫామ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం సర్చ్ చేయడం చేస్తుండగా ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు ఉదయం అందాజ 10 గంటలకు ఒక ఇద్దరు వ్యక్తులు గంజాయి సప్లై కోసం నందిపేట మరియు చుట్టుపక్కల వెల్మర్ మరియు చుట్టుపక్కల గ్రామాలకు ఒక స్కూటీపై వస్తున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్ళి వెల్మల్ ఎక్స్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా ఒక స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి అట్టి స్కూటీని చెక్ చేయగా సుమారు 2.5 కిలోల గంజాయి స్కూటీ డెక్కులో దొరకడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం పంచనామా కంప్లీట్ చేసి వాళ్ళని వెరిఫై చేస్తే వాళ్ళు ఆ గంజాయిని ఇక్కడ యువతకు అమ్మడానికి తీసుకొస్తున్నట్టుగా సప్లై చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది. వారి వద్ద నుండి ఆ గంజాయిని స్వాధీనం చేసుకొని వాళ్ళు ఈ గంజాయికి సప్లైకి కమ్యూనికేషన్కు వాడేటువంటి 2 సెల్ ఫోన్లను అదేవిధంగా వాళ్ళ గంజాయిని సప్లై చేయడానికి వాడిన స్కూటీని ఇవన్నీ తీసుకొని పంచనామా చేసి స్వాధీనం చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళను రిమైండ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా నందిపేట మండల యువత విద్యార్థులకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరు కూడా మాదక ద్రవ్యాలకు బానిస కావద్దు. అనవసరంగా కేసులలో ఇబ్బంది పడడం వాళ్ళ ఆరోగ్యం ఖరాబు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా పోలీస్ తరఫున నందిపేట పోలీస్ తరఫున మా సూచన మరియు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఎక్కువగా అడిక్ట్ అయ్యి బయటపడలేని పరిస్థితి ఉంటే కూడా నేను దానికి డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించి వాళ్ళను దానిలో నుంచి బయటకు తేవడానికి కృషి చేస్తాం. ఎవరైనా గంజాయి సప్లై చేసినా సప్లై చేయడానికి సహకరించినా వారిపైన చట్టరీత్యమైన చర్య తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ.